హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఎంతో సింపుల్గా కుక్ అయిపోయి తోటకూర పప్పు చేసి చూపిస్తానండి. ముందుగా కందిపప్పును తీసుకొని కడిగి పెట్టేశాను. అలానే తోటకూర కూడా సన్నగా తరిగేసేసి కడిగేసి కుక్కర్లో వేసుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు కూడా సన్నగా కడిగి సన్నగా తరిగి కుక్కర్లో వేస్తున్నాను. కుక్కర్లో వేసేసుకొని మనకి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టేసుకుందామండి. ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టేసుకున్నాము. ఇప్పుడు మూత తీసేసి దీనిలోనే ఒకసారి కలిపేసాను. ఇప్పుడు దీనిలో పసుపు, ఉప్పు, కారం కూడా వేసి ఒకసారి కలిపేసానండి. మొత్తము మెత్తగాను అలానే మెత్తగా ఉడికిపోయింది. జస్ట్ గరిటెతో కలిపితే సరిపోతుంది. అదండి. ఇప్పుడు పోపు పెడుతున్నానండి. పోపు కన్నా నూనె వేసేసి దాంట్లో వెల్లుల్లిపాయలు, పోపు దినుసులు అన్నీ వేసాను. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసి కరివేపాకు కూడా వేసి పోపు పెట్టానండి. పప్పు కూడా వేసేసాను. ఇంకా లాస్ట్లో దించేటప్పుడు చింతపండు రవ్వ కూడా వేసానండి, కొంచెం పులుపుకి తగ్గట్టుగాను. అంతే అండి, ఎంతో సింపుల్గా అయిపోతుంది తోటకూర పప్పు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.